ప్రస్తుతం దక్షిణ ఐరోపా దేశాలలో విపరీతమైన ఎండలు, ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలుల వల్ల దావాగ్ని తీవ్ర రూపం దాల్చింది. గ్రీస్ రాజధాని ఎథెన్స్కు పశ్చిమాన దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ గెర్మినో సమీపంలోని పసాతా అటవీ ప్రాంతంలో మంటలు అత్యంత భయంకరంగా వ్యాపిస్తున్నాయి. అడవి నుంచి మంటలు పౌర జనాభా ఉన్న ప్రాంతాలకు, ఇళ్లకు, కీలక మౌలిక వసతులకు విస్తరించకుండా నిరోధించేందుకు గ్రీక్ గవర్నమెంట్ భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఎలెఫ్సీనా మిలిటరీ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన హెలికాప్టర్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అయితే లోయల్లో చాలా తక్కువ ఎత్తుల్లో ఎగురుతూ దట్టమైన పొగ, విపరీతమైన ఈదురుగాలుల మధ్య నీటిని చల్లుతున్న సమయంలో ఊహించని విధంగా 2 ఫైర్ ఫ్లైటింగ్ హెలికాప్టర్లు గాల్లోనే వేగంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందంటే ఢీకొన్న మరుక్షణమే ఒక హెలికాప్టర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి గాల్లోనే పేలిపోయి కింద పడిపోయింది. కానీ రెండో హెలికాప్టర్ పైలట్ అద్భుతమైన సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయగలిగాడు. గ్రీక్ అఫీషియల్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ 2 హెలికాప్టర్లలో ఇద్దరేసి చొప్పున మొత్తం 4 సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కింద పడిపోయిన మొదటి హెలికాప్టర్లో ఉన్న డెన్మార్క్ దేశానికి చెందిన పైలట్, అలాగే గ్రీక్ ఫైర్ సర్వీస్ ఆఫీసర్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ల్యాండ్ అయిన రెండో హెలికాప్టర్లోని బ్రిటిష్ పైలట్, మరో గ్రీక్ క్రూ మెంబర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ 2 నౌకలు గాల్లో ఎలా ఢీకున్నాయన్న దానిపై ఏవియేషన్ టీమ్స్ ఎంక్వైరీ స్టార్ట్ చేశాయి. ఈ ఘోర ప్రమాదంపై గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ కిరియోకోస్ మిత్సోటాకిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆస్తులను, అడవులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఆ ఫ్రంట్ లైన్ హీరోల కుటుంబాలకు తన ఆవేదనను, లోతైన సానుభూతిని తెలియజేశారు. గ్రీస్తో పాటు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో కూడా వందలాది ఎకరాల అడవులు కాలిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల ఐరోపా ఖండంలో ఇలాంటి తీవ్రమైన వైల్డ్ ఫైర్స్ మళ్లీ సంభవిస్తున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.